మీరు ఏపీఆర్ జేసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము ప్రీవియస్గా ఏపీఆర్ జేసీ రిలేటెడ్ బైపీసీ మోడల్ పేపర్ అనేది డిస్కస్ చేశాం కదా. అయితే చాలామంది బయాలజీ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో నేనైతే చాప్టర్ వైజ్ అంటే టాపిక్ వైజ్ బిట్స్ అనేవి గ్యాదర్ చేశాను. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు ఏంటని దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనము లైఫ్ ప్రాసెసెస్ ఈ టాపిక్ నుంచి బిట్స్ ఏవి ఇంపార్టెంట్, ఎలా అడుగుతారు అని చూద్దాము. మ్యాథ్స్ ఇవే అడుగుతారు, ఎగ్జాక్ట్గా 100% ఇవే అడుగుతారు అని కాదు, 95% ఇలాంటి బిట్సే వస్తాయి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎనర్జీ ఫుడ్స్? ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఎనర్జీ ఫుడ్స్? మనకు ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఫౌండ్ ఇన్ ఫంగీ ఈస్ సాప్రోఫైటిక్. రూట్ ఆఫ్ ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ సాయిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్ ప్రాసెస్. నెక్స్ట్, the site of photosynthesis in cells of leaf is called chloroplast. Okay na? In amoeba, food is digested in the food vacuole. Okay na? Option A is the correct answer. నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే మీకు బేసిక్స్ ఆల్రెడీ తెలిసి ఉంటాయని. మనకు హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్లో ఫుడ్ యొక్క పాత్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, ఈసోఫాగస్, లార్జ్ ఇంటెస్టైన్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, మౌత్ టు ఈసోఫాగస్, ఈసోఫాగస్ టు స్టమక్, స్టమక్ టు స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. The enzymes contained in pancreatic juices are. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, ట్రైప్సిన్, అమైలేస్ అండ్ లిపేస్. 3 ఎంజైమ్స్ అయితే ఉంటాయి. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్టమక్ ఈస్ ప్రొటెక్టెడ్ బై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ యాసిడ్. దీనికి ఆన్సర్ మ్యూకస్. నెక్స్ట్, ద కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ మూమెంట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద food pipe is called. Option C, peristaltic movement. The exit of waste material from the stomach is regulated by. Option A. What is the function of bile juice? Emulsify fats. The small intestine receives the secretion of liver and pancreas, both A and B. Which part of alimentary canal receives bile from the liver? Small intestine. The final digestion of food takes place in small intestine. Okay na? Unabsorbed food is sent into dash where more water is absorbed. Option B, large intestine. నెక్స్ట్ చూడండి, రెస్పిరేషన్లో ఫస్ట్ స్టెప్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ డాష్. దీనికి ఆన్సర్ ఏమవుతుందో మీరే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎనర్జీ ఫుడ్స్? దీనికి ఆన్సర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇన్ విచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అన్ ఆర్గానిజం డెరైవ్స్ its food from the body of another living organism without killing it? నేను చూపించే క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే. ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ గెస్ చేసి పెట్టండి. రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద మౌత్ క్యావిటీ విల్ బి అఫెక్టెడ్ ఇఫ్ salivary amylase is lacking in the saliva? Option A is the correct answer. Starch breaking down into sugars. Next, which region of the alimentary canal
అబ్జర్బ్స్ ద డైజెస్టెడ్ ఫుడ్? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము, పెరిస్టాల్టిక్ మూమెంట్. When a few drops of iodine solution are added to rice water, then the solution turns blue to black in color. This indicates the rice water contains option C starch. Next question. The exit of unabsorbed food material is regulated by option D. And what are the products obtained by anaerobic respiration in plants? దీనికి ఆప్షన్ సి ఎథనాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ చూడండి, ద బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్? దీనికి ఆన్సర్ మైటోకాండ్రియా. నెక్స్ట్, గ్లైకాలసిస్ ప్రాసెస్ అకర్స్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్? దీనికి ఆన్సర్ సైటోప్లాజం. ఆప్షన్ ఏ. నేమ్ ద సబ్స్టాన్సెస్ whose build-up in the muscles during vigorous physical exercise may cause cramps? Option B is the correct answer, lactic acid plus energy. Name the pores in a leaf through which respiratory exchange of gases takes place. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి స్టొమాటా. నెక్స్ట్, the respiratory pigment in human beings is? Option C hemoglobin. Next question చూడండి, which plant tissue transports water and minerals from the roots to the leaf? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ xylem. The movement of food in phloem is called translocation. Option B. Next, a blood vessel which pumps the blood from the heart to the entire body. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ artery. Next, name a circulatory fluid in human body other than blood. Option C is the correct answer, lymph. Single circulation, that is blood flows through the heart only once during one cycle of passage through the body, is exhibited by which of the following? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, నేమ్ ద ట్యూబ్ విచ్ కనెక్ట్స్ ద కిడ్నీస్ టు ద యూరినరీ బ్లాడర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ureter. Which part of nephron allows the selective reabsorption of useful substances like glucose, amino acids, salts and water into the blood capillaries? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ ట్యూబుల్. Where is the dirty blood in our body filtered? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి కిడ్నీస్. నెక్స్ట్, the procedure used for cleaning the blood of a person by separating urea from it is called dialysis. Option C is the correct answer. Next చూడండి, the chlorophyll in photosynthesis is used for? దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 absorbing light. Next question, proteins after digestion are converted into amino acids. Carbohydrates in the plants are stored in the form of starch. Main site of photosynthesis, chloroplast. Next, the small pores present of leaves surface are called? Pores అనగానే మనకు స్టొమాటా. నెక్స్ట్, photosynthesis is a photochemical process. Next, opening and closing of pores is a function performed by guard cells. Which element is used in synthesis of proteins? Nitrogen is used. Temporary finger-like extensions or amoeba are called pseudopodia. Bile juice is secreted by liver. Which of these juice is secreted by pancreas?
both 1 and 2 trypsin and pepsin. Lipase acts on fats. Respiratory pigment in human body is hemoglobin. Blood consists of what fluid medium? Plasma. Bund cell thick vessels are called capillaries. ఓకేనా, ఇదన్నమాట లైఫ్ ప్రాసెసెస్ నుంచి మనకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఇంకా వేరే లెసన్స్కి కూడా ఇలానే ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే ఆ లెసన్స్ కూడా కింద కమెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే షేర్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా అనేది కింద నాకు చెప్పండి. సో దట్ నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.